పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని నివాళులర్పించారు. పార్లమెంట్లో అమరావతి బిల్లు పాస్ కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రపంచం మెచ్చుకోదగిన రాజధాని నిర్మాణం కాబోతుందని, స్వర్ణాంధ్రప్రదేశ్కు బలమైన పునాదులు పడుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దిగపు వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రపంచం మెచ్చదగిన రాజధానిగా అమరావతి ఆవిర్భవించనుందని అన్నారు. మాచర్ల పట్టణ బీజేపీ అధ్యక్షులు క్రాంతి నువ్వు వెనక్కి పోవాలా, జరగాలి నువ్వు కూడా. అందరికీ నమస్కారం. గత ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలాట్లు చేసి అపహాస్యం చేసి అనేక విధాలుగా ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. అటువంటి ఈసారి అవకాశం నిన్న పార్లమెంట్లో జరిగిన సమావేశంలో అమరావతి గురించి బిల్లు పెట్టి బిల్లును పాస్ చేసి ఎంతో రాష్ట్రానికి మంచి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వానికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. అట్లానే మన చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏ విధంగా హైదరాబాద్ని ఒక ఐటీని విప్లవాన్ని తీసుకొచ్చి ఒక పథకం ప్రకారం ఎలాగో ఒక రాష్ట్రాన్ని ఒక ఆర్థికంగా చాలా బలపరిచాడు. అలానే ఎంతో ఆలోచించి ముందు చూపుతోటి మూడు రాష్ట్రాలు అని పక్క ప్రతిపక్షాలు మాట్లాడుతున్నా దాన్ని లెక్క చేయకుండా అందరికీ నమస్కారం. 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవతలు నడయాడిన వేళ అమరావతిని 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ చేసి దాన్ని రాష్ట్ర రాజధానిగా అనౌన్స్ చేసిన తర్వాత అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని కూడా తర్వాత 2019 నుంచి 2024 వరకు మూడు ముక్కలాట అని చెప్పి అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ వేసల రాజధాని అమరావతి 10 మంది ఆంధ్రుల యొక్క కళ రాజధాని అమరావతి నిన్న పార్లమెంట్లో ఈరోజు రాజ్యసభలో ఆమోదం పొందడం దీన్ని అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు ఎంతో